హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అసలు ధనుర్మాసం అంటే ఏమిటి? ఈ ధనుర్మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఈ మాసంలో రంగవల్లులకు ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి అనేక విశేషాల గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సుందరి ప్రిఖ్య గారు మరియు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు. వారి మాటలో ధనుర్మాసానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి ఇద్దరికి కూడా. నమస్కారం అమ్మ. ముందుగా ధనుర్మాసం ప్రారంభమైంది. అసలు ధనుర్మాసం అంటే ఏంటి? అసలు ఈ మాసానికి ధనుర్మాసం అనే పేరు ఎలా వచ్చింది? వివరించండి అమ్మా. శ్రీ గురుభ్యో నమః. హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసం మనకి కాలాలు రకరకాలుగా ఉంటాయి. ఒకటి చంద్రమానం, సౌరమానం, బృహస్పతిమానం, నక్షత్రమానం, ఇలా కాలాన్ని వివిధ రకాలుగా కూడా కొలిచి దాని ప్రకారం పాటించే వాళ్ళు కూడా ఉంటారు. చంద్రమానం అంటే మనందరికీ తెలుసు, ఉగాది నుంచి ప్రతి నెల చంద్రుడు నక్షత్రం, ఏ నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ మాసం పేరు చెప్తుంటాం. అంటే మార్గశీర్ష మాసం, మృగశిర నక్షత్రం చంద్రుడు ఉన్న మాసాన్ని మార్గశీర్ష మాసం అంటాం. అలాగే సౌరమానం, సహజంగా మన పండగలన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా చంద్రమానం ప్రకారమే నడుస్తూ ఉంటాయి. సౌరమానం అంటే సూర్య భగవానుడు ప్రతి నెలా కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్ని మనం సంక్రమణం అంటాం. మేషం నుంచి మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం లాగా. అలాగే దక్షిణాయనం, ఉత్తరాయణం. కర్కాటక రాశిలో ప్రవేశించడం మనం దక్షిణాయనం అంటాం, మకర రాశిలో ప్రవేశించడం ఉత్తరాయణం అంటాం. ఇలా ప్రతి నెల ఒక మాసంలో మారుతూ ఉంటాడు, 30 రోజులు ప్రయాణం చేస్తూ. దాన్ని మనం సంక్రమణం అంటాం. అలాగే ఈ ధనుర్మాసం అని ఎందుకు వచ్చిందంటే సూర్య భగవాన్ ధనుస్సు రాశిలో తన గమనాన్ని స్టార్ట్ చేస్తాడు ఈ రోజు నుంచి. ఎప్పుడైతే ధనుసు రాశిలో ప్రవేశించాడో ఆ మాసానికి ధనుర్మాసం అంటాం. ఈరోజు మనకి నిన్న రాత్రి ధనుర్ సంక్రమణం జరిగింది కాబట్టి ఆ మాసంతో ధనుర్మాసం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ ధనుర్మాసం ఎప్పుడు ఉంటుందంటే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలో ప్రవేశించేదాకా. దాన్నే మనం పూర్తి నెల మాసం కూడా అంటుంటాం ఈ ధనుర్మాసం అని. అంటే సూర్య గమనాన్ని పెట్టి కూడా మనం ఈ సంక్రాంతి పండుగ అన్నది సౌరమానం ప్రకారం మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. సహజంగా మిగిలిన పండుగ చంద్రమానంతో చేసుకున్నా కూడా సౌరమానం ప్రకారం ఈ సంక్రాంతి పండుగనే వస్తుంది. దీంట్లో సూర్య ఆరాధన ఈ మాసంలో ప్రత్యేకంగా, విష్ణు ఆరాధన హేమంత ఋతువులో వస్తుంది ఈ పండుగ. అంత విశిష్టమైన మాసం ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసానికి ప్రత్యేకత ఏంటంటే సహజంగా మనకి మధ్యలో ఒక్క మార్గశీర్ష మాసం ఉన్నప్పటికీ కూడా కంటిన్యూ ధనుర్మాసం బట్టి నిలబట్టడం అంటాం. ఈ మొత్తం అంతటిని కూడా నిలబట్టడం అంటారు. ప్రత్యేకత ఈ మాసంలో అంటే ఎటువంటి శుభకార్యాలు చేయకుండా ఓన్లీ దైవారాధన చేయటమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. ఎప్పటి నుంచి? ఈ ధనుర్మాసం ప్రారంభమైన నుంచి మళ్ళీ మనకి సంక్రాంతి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేదాకా ఉత్తరాయణం స్టార్ట్ అవడం. ఎందుకంటే దేవతలకి ఒక సంవత్సర కాలం చూస్తే ఒక రోజుతో సమానం. మనకు ఒక సంవత్సర కాలం, వాళ్ళకి ఒక రోజుతో సమానం. ఉత్తరాయణం పగటి కాలం అయితే ఈ దక్షిణాయనం అన్నది రాత్రి కాలం. ఇది దక్షిణాయనంలో చివరి భాగం. అంటే ఆల్మోస్ట్ మనకి బ్రాహ్మీ ముహూర్త సమయం పొద్దున సూర్యోదయం కంటే ముందు ఒక 45 నిమిషాలు ముందు సమయం కింద ఈ ధనుర్మాసాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ దీంట్లో అంట కదా ఎర్లీ మార్నింగ్ ఈ హేమంత ఋతువులో సూర్యోదయం కంటే ముందే చేసే ఆరాధన పూజలన్నీ విశిష్టంగా చెప్పబడ్డాయి. అంతటి విశిష్టమైన మాసం ఈ ధనుర్మాసం. ముఖ్యంగా వైష్ణవులకి చాలా పవిత్రమైన మాసం అని కూడా చెప్తాం. దీనికి విష్ణు ఆరాధన చాలా ప్రత్యేకంగా చెప్పబడింది ఈ మాసంలో. చక్కని వివరణ ఇచ్చారమ్మా. గోపీనాథ్ గారు, మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 2 మాసాలు శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో ప్రత్యేకమైన మాసాలని చెప్తూ ఉంటారు. ఈ 2 మాసాలు కూడా స్వామివారికి ప్రీతికరమైనవి అని అంటారు కదా. ఎందుకు స్వామివారికి ఈ 2 మాసాలు ప్రీతికరం? ఎందుకు ప్రత్యేకంగా స్వామి వారి ఆరాధన చెప్పబడింది ఈ 2 మాసాల్లో? మార్గశిర మాసం అంటే సహజంగా మాసానాం మార్గశీర్షోహం అంటాం. అంటే మాసాలలోకెల్లా విశిష్టమైన మార్గశిర మాసము నాది కిరీటి అని ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఋతువుల్లోకెల్లా వసంత ఋతువు ఆయనకి ఇష్టమైంది. అట్లాగే మార్గశిర మాసం ప్రారంభం నుంచి కూడా విశేషమైనటువంటి పండుగలన్నీ మాసంలో వస్తాయండి. దత్త జయంతి అంటే అనఘ వ్రతం మనం చేసాం. అలా ఇవన్నీ కూడా మార్గశిర మాసంలో వస్తాయి. కాబట్టి
అన్ని మాసాలలోకెల్లా విష్ణువుని పూజించడానికి విశేషమైన మాసం మార్గశిర మాసంగా చెబుతాం. కాబట్టి ఈ మాసంలో ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే హేమంత ఋతువులో మొట్టమొదటి వచ్చేటువంటి మాసంగా మార్గశిర మాసం చూస్తాం. కాబట్టి మార్గశిర మాసంలో దేవతలకు అత్యంత వ్రతయుక్తంగా, అంటే మనం ఏదైనా వ్రతాలు యజ్ఞాలు మనం ప్రారంభం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ భగవంతుడికి చేసేటువంటి నియమనిష్టలతో చేసేటువంటి వ్రతాల్లో ఈ మార్గశిర మాసం నుంచి ఏ వ్రతం చేసినా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే దీక్షలు తీసుకునేటువంటి వారికి కూడా మార్గశిర మాసం చాలా కఠినమైన దీక్షలు అంటారు. తెల్లవారుజామునే మనం చక్కగా నిద్ర లేచి చల్లటి స్నానంతో స్నానం చేసి స్వామివారిని ఆరాధన చేయటం అంటే ఇది ఒక రకమైన పరీక్షా కాలం గారు. కాబట్టి ఇటువంటి మార్గశిర మాసంలో చేసేటువంటి వ్రతాలు మళ్ళీ దీక్షలన్నీ కూడా అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి మాసం ఈ మార్గశిర మాసం. కాబట్టి మార్గశిర మాసం అత్యంత పవిత్రమైన మాసంగా చూస్తాం. ఈ నెల రోజుల్లోనే రవి ధనుర్రాశిలోకి ప్రవేశించేటువంటి మాసం ధనుర్మాసంగా భావిస్తాం. కాబట్టి కాలాన్ని కొలిచేటువంటి విధానంలో ఇప్పుడు వారు చెప్పినట్టుగా చక్కగా రవి ధనుర్రాశిలోకి ప్రవేశించే మాసం నుంచి గోదామ్మవారిని ఆరాధన చేస్తాం. దాన్ని ధనుర్మాసంగా పూజ చేస్తాం. కాబట్టి ఈ ధనుర్మాసము మార్గశిర మాసంలో 15 రోజులు ఉండగా పుష్యమాసంలో ఒక 15 రోజులు ఉంటుంది. కాబట్టి రవి ధనుర్రాశి నుంచి మకర రాశికి ప్రవేశించేంత వరకు కూడా మనం దాన్ని ధనుర్మాస వ్రత దీక్షగా చేస్తాం. కాబట్టి ఈ మాసమంతా కూడా చక్కగా పూజలు చేసుకోవటానికి, వ్రతాలు దీక్షలు చేయటానికి. సహజంగా ధనుస్సు ఎలా ఉంటుంది అంటే ధనుస్సు వంగినట్టుగా ఉంటుంది. అలాగే ధనుర్మాసము అంటే శాస్త్రంలో ధనుస్సుని ఎవరికి ఎక్కువ పెట్టాలి అంటే మన మనస్సుతో భగవంతుణ్ణి, మోక్షాన్ని పొందేవారు, భగవంతుని కోరుకునేవారు, కేవలం ఎటువంటి నిస్వార్థమైనటువంటి కోరికలు లేకుండా భగవంతుని తపస్సు చేసుకునేటువంటి వారు, ఉపాసనా పరులందరికీ కూడా ఈ మాసంలో చేసేటువంటి ఉపాసన, యమ నియమాదులతో కూడుకున్నటువంటి కార్యాచరణ అంతా కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ ధనుర్మాసము, మార్గశిర మాసము కూడా పవిత్రమైన మాసాలుగా ఇటు దత్తాత్రేయుని పూజ చేయడం కోసం, ఇటు శ్రీకృష్ణ పరమాత్మను పూజ చేయడం కోసం, ఇటు లక్ష్మీదేవికి ముఖ్యంగా మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతం అనే వ్రతం చేస్తారు. అంటే ప్రతి గురువారం అనమాట. అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారం అలక్ష్మిని పోగొట్టి మహాలక్ష్మిని సంప్రాప్తింపచేసేటువంటి వారంగా లక్ష్మీవారం వ్రతం అనేటువంటి వ్రతాన్ని కూడా మార్గశిర మాసంలో చేస్తాం. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారంతో పాటు పుష్యమాసంలో వచ్చే గురువారం ఉద్వాసం చెప్తారు. కాబట్టి ఈ నెల రోజులు 4 గురువారాలు వస్తాయి. 5వ గురువారం మనకి పుష్యమాసంలో వస్తుంది. అంటే అమ్మవారు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం కనీసం ఏదో ఒక గురువారమైన మహిళలు లక్ష్మీవార వ్రతాన్ని మార్గశిర మాసంలో ప్రారంభం చేయటం వల్ల, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన చేసుకోవటం వల్ల, గురువారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభం చేయటం వల్ల పూర్వజన్మ దుష్కృతాలు తొలగి జ్యేష్ఠాదేవి యొక్క ఇదిని పోయి మహాలక్ష్మి సంప్రాప్తింపచేసేటువంటి మాసం కూడా మార్గశిర మాసం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతియుక్తమైన మాసం అని కూడా చెబుతాం. అందుకే దీన్ని శ్రీ వ్రతం చేసుకునేటువంటి మాసం. అలాగే ధనుర్మాసంలో కూడా శ్రీమాసం అనేటువంటి పేరు కూడా ధనుర్మాసానికి ఉన్నది. కాబట్టి ఇవి 2 అత్యంత శక్తివంతమైనవి. మార్గశిర మాసంలో చేసేటువంటి విశేషమైన వ్రతాలు ఈ మాసంలో చేయడం కూడా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. చక్కని వివరణ ఇచ్చారు గోపీనాథ్ గారు. అమ్మా, నిన్న రాత్రి నుంచే ధనుర్మాసం ప్రారంభమైంది అని తెలియచేశారు. ఎప్పటి వరకు ముగుస్తుంది ఈ మాసము? ధనుర్మాసం మనకి రవి, ఇందాక మనం అనుకున్నట్టుగా రవి ధనుసు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించేదాకా, అంటే మనం మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి జరుపుకుంటాం కదా, అంటే ముందు రోజు భోగి జరుపుకుంటాం. ఆ భోగి పండగ దాకా మనకి ఈ ధనుర్మాసం ఉంటుంది. ఈ సంవత్సరం మనకి జనవరి 14వ తారీఖు దాకా ఈ రోజు నుంచి ధనుర్మాసం కింద చెప్పబట్టడం జరిగింది. ఉపనిషత్తులో ధనస్సు అంటే ఒక ప్రణవం అనే అర్థం ఉంది. అంటే ధనస్సు నుంచి వచ్చే టంకారం ఓంకారం, ప్రణవనాథానికి కూడా, అంటే మొత్తం అన్నిటికీ కూడా మూలం మనం ఓంకారంగా చెప్పుకుంటే, ఈ మాసానికి ప్రత్యేకంగా ఇంత విశిష్టంగా ఓంకార ప్రణవనాథంతో సూచించడం అన్నది కూడా మనకి ఉపనిషత్తుల ద్వారా కూడా తెలుస్తోంది. అలాగే ఈ మాసంలో విష్ణు ఆరాధన చాలా విశేషం. అలాగే శైవ ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అంటే మనకి భోగి పండగ దాకా, సంక్రాంతికి ముందు వచ్చే భోగి పండగ దాకా మనకుండి, ఈ పండగ ఆ రోజు గోదా కళ్యాణంతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది అనమాట.
అంత విశిష్టమైన మాసం ఈ మాసంలో ఏం చేసినా అంటే 2 పూట్ల కూడా ఉదయం సంధ్యలోను సాయం సంధ్యలో కూడా దీపారాధన చేయడం వలన ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చాలా శీఘ్రంగా మనం పొందగలుగుతాం. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ కాబట్టి ఎవరికైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ముందు నారాయణ అనుగ్రహం కావాలంటే లక్ష్మీనారాయణులు స్థితికారకుడు కాబట్టి వారిద్దరు అనుగ్రహం పొందడానికి ఈ మాసం అంతా కూడా సూర్యోదయం ముందు ప్రదోషకాలంలో దీపారాధన చేయడం, అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణు ఆరాధన చేయడం, ఈ గోదాదేవి ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి ఈ పండగకి. మంచి విషయాన్ని తెలియజేశారమ్మా. గోపీనాథ్ గారు, ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పేరుట గోదమ్మ వారు శ్రీకృష్ణ పరమాత్మపై రచించినటువంటి 30 పాసురాలను అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఆచరిస్తూ ఉంటారు కదా, ఈ తిరుప్పావై యొక్క విశిష్టత ఏంటండి? 30 రోజులు సహజంగా ధనుర్మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వైష్ణవాలయాలు. వైష్ణవాలయాల్లో ధనుర్మాసంలో మొట్టమొదటి రోజు నుంచి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవటం. ఇందాక వారు చెప్పినట్టుగా చక్కగా దేవతలందరికీ కూడా తెల్లవారుజామున నిద్ర లేచే సమయం ఎప్పుడు ఉంటుంది? తెల్లవారుజామున. కాబట్టి దేవతలందరికీ ఉత్తరాయణం దక్షిణాయనం పగలు రాత్రి అయితే దక్షిణాయనం రాత్రి అనుకున్నాం అనుకోండి, ఉత్తరాయణం వచ్చే ముందు ఏమవుతుంది అంటే తెల్లవారుజామున, అంతే కదండి. ఇప్పుడు రాబోయేది వైకుంఠ ఏకాదశి, ఎప్పుడు ఈ నెల 29. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి అర్థం అంటే స్వామివారు నిద్ర లేస్తారని. వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చేటువంటి ధనుర్మాసం ఏమిటి అంటే స్వామివారికి నిద్ర లేచే ముందు సమయం అని. కాబట్టి ఈ ధనుర్మాసంలో దేవుడి కన్నా ముందు మనంగా నిద్రలేచి మేలుకొలుపు మాసం అని కూడా అంటారు. అంటే ఈ నెల రోజులు కూడా భగవంతుణ్ణి మేలుకొల్పాలి. మేలుకొలిపితే మనకేమిటి అంటే ఎవరైతే ముందుగా భగవంతుని మేలుకొలుపుతారో భగవత్ అనుగ్రహాన్ని పొంది వారు ఇప్పటి వరకు దక్షిణాయనం మొత్తం ఏ సంకల్పాలు, ఏ కోరికలు, ఏ వ్రతాలు, ఏ యజ్ఞాలు చేశారో మొట్టమొదటిగా భగవంతుని నిద్రలేవగానే మరి సహజంగా మనం అప్లికేషన్లు పెట్టామనుకోండి, మొట్టమొదటి అప్లికేషన్ మనం ఏం చేస్తామంటే ముందు ఎవరికైతే చేస్తారో వారికి సంపూర్ణ ఫలితం. అలా ఈ ధనుర్మాసంలో మొట్టమొదటిగా భగవంతుని సేవించేటువంటి విధానమే ధనుర్మాస వ్రతం. కాబట్టి నెల రోజులు గోదామవారు ఏం చేసింది? నీలాతుంగ స్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశిరసర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగలితం యాభలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమయదవిదం భూయ ఏవాస్తు భూయ. ఆ గోదామవారు కూడా శ్రీకృష్ణ పరమాత్మని పొందడం కోసం ఈ మాసం మొత్తం కూడా వ్రతం చేపట్టింది. కాబట్టి ఇక గోదామవారి వ్రతం అంటే పెళ్లి కాని వాళ్లకు, వివాహం చేసుకునే వాళ్ళకే తప్ప మనకు కాదని అనుకుంటారు చాలామంది, కానీ అది పొరపాటు. ఎవరైనా గోదా వ్రతాన్ని చేసిన వారికి ఎటువంటి కోరికలైనా తీర్చగలిగే అతిశక్తివంతమైన శ్రీవ్రతమే గోదాదేవి యొక్క వ్రతం. కాబట్టి ఇది దక్షిణాదిలో ప్రారంభమైంది కాబట్టి సూర్య సంక్రమణాన్ని ఆధారంగా చేసుకుని మొట్టమొదటిగా ద్రవిడ సాంప్రదాయంలో ఈ పాసురాల్ని సేవించడం అనేది వైష్ణవ సాంప్రదాయంలో వచ్చేటువంటి విధానం. కాబట్టి తిరుప్పావైలో గోదామవారు మొట్టమొదటి పాసురం నుంచి 30 రోజులు 30 పాసురాలు పాడు ప్రతిరోజు స్వామివారిని మేలుకొలుపుతూ అమ్మవారు ఏ వ్రతం చేసింది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని ఆమెను పొందాలి, శ్రీకృష్ణ పరమాత్మను ఆమె లీనం అవ్వాలని కోరుకుంది. కాబట్టి మొట్టమొదటి రోజు నుంచి గోపికలందరినీ కూడా నిద్రలేపింది అమ్మవారు. చక్కగా ఆమె కన్నా ముందు గోపికలందరూ నిద్రలేచి అమ్మవారు లేపేవారు. ఓ అమ్మ ఏమిటి ఇంకా పడుకున్నావు, తెల్లవారిపోతోంది, అక్కడ రంగనాయకుడు నిద్రలేపాలని చక్కగా వీరందరూ కూడా శిరస్నానాలు ఆచరించి తెల్లవారుజామునే లేచి చక్కగా కీర్తనలు పాడుకుంటూ ఆలయాన్ని సందర్శనం చేసి స్వామివారిని మేలుకొల్పింపచేసి ఈ 30 రోజులు కఠినమైనటువంటి దీక్షగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించేవారు. ఆ సేవలో ఏం కనిపిస్తోంది అంటే ఇప్పుడు మన కోసం ఎవరైనా రోజు వచ్చారనుకోండి తెల్లవారుజామున, మనకేమనిపిస్తుంది? అబ్బా మన మీద ఎంత ప్రేమ ఉందండి, వాడు మన మీద ఎంత గౌరవం ఉంటే మన కోసం తెల్లవారుజామున లేచి ఎన్ని పనులు మానుకుని వస్తున్నాడు, మనకు కూడా ఆ దయ అనేది కలుగుతుంది కదా. అలాగే మరి దయాహృదయుడైన శ్రీ రంగనాయకుడికి ఎవరైతే ధనుర్మాసంలో తెల్లవారుజామునే లేచి చక్కగా ఈ స్వామివారికి ప్రాతకాలంలో ఆయనకన్నా ముందు ప్రభాత కాలంలో నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి చక్కగా ఆలయానికి వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి తిరుప్పావై పాసురాన్ని వినటం కానీ చదవటం కానీ చేస్తే వారికి ఈ మాసమంతా ధనుర్మాస వ్రతఫలం అనేది దక్కుతుంది. కాబట్టి ఈ నెల రోజులు గోదామ్మవారిని రంగనాయకుడిని అర్చన చేయడానికి అత్యంత శక్తివంతమైన మాసంగా
చక్కటి వ్రతాలు చేసుకోవటానికి, దీక్షలు చేయటానికి, ఓంకారంతో కూడుకున్నటువంటి నామాన్ని తపస్సు చేయటం వల్ల కూడా మన మనస్సు మోక్షాన్ని, చతుర్విధ మోక్షాల్లో ధర్మార్థకామ మోక్షాన్ని పొందడం కోసం, ఆ నాలుగోదైనటువంటి మోక్షం కోసం పరితపించే వారి కోసం వచ్చేటువంటి మాసం కూడా ధనుర్మాసంగా చెబుతాం. ధనుర్మాసం గోదామ్మవారు రంగనాయకుని పొందడమే కాక అన్ని ఆలయాల్లో కూడా భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం కోసం అత్యంత శక్తివంతమైన మాసంగా ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో అమ్మవారు అయ్యవారిని సేవించి అనుగ్రహాన్ని పొంది చిట్ట చివరిగా 30వ రోజు భోగి పండుగ రోజున గోదామ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు వరకు దీక్ష పూర్తయ్యేంత వరకు పాలతో కూడుకున్న పదార్థాలు తినకుండా చక్కగా ఆ నెల రోజులు కూడా పెరుగు, పాలు, నెయ్యి, వెన్న ఇటువంటివి మనం సేవించకుండా భగవంతుడికి పెడతాం. అంతే కదండి, మనం సేవించి పెడితే అది భగవంతుడి దీక్ష. అందుకని ఇవన్నీ సామాన్య నియమాలే. శిరస్నానం ఆచరించడం, స్వామిని ఆరాధన చేయటం, అలాగే తెల్లవారుజామున లేచి మరి ఈ నియమాదుల్లో ఆహార విహారాల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. కాబట్టి కొంచెం కఠినంగా అనిపిస్తుంది శరీరానికి, కానీ కొద్దిగా చేస్తూ ఉన్న కొద్ది భగవంతుడికి మనస్సంతా భగవంతుడి మీద ఏకీకృతమై అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే మాసం. అమ్మ, ధనుర్మాసం విశిష్టత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు ధనుర్మాసం అంటేనే విశిష్టంగా గుర్తుకు వచ్చేది గోదాదేవి, శ్రీ మహావిష్ణు ఆరాధన. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది విశేషంగా రంగవల్లులు. ఈ మాసంలో రంగవల్లులకి ఎందుకు అంత ప్రత్యేకత? వాటి ప్రత్యేకత తెలియచేయండి. మనం ఇందాకే అనుకున్నాం చాలా పవిత్రమైన మాసం ఈ ధనుర్మాసం అని. అంటే పవిత్రమైన ఒక దైవారాధనకి, ఎందుకంటే శుభకార్యాలకు ఏమీ లేకుండా ఈ నెలంతా కూడా పూర్తిగా దైవారాధన చేయడానికే ప్రత్యేకంగా నిర్దేశించిన మాసంగా కూడా చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే ఈ మాసంలో ఎందుకు శుభకార్యాలు ఉండవు అనుకుంటే కనుక, ఎప్పుడైనా సరే రవి ధనుసు రాశిలో కానీ మీనరాశిలో సంచరించేటప్పుడు, అలాగే గురువు సింహరాశిలో సంచరించేటప్పుడు కూడా ఆ మాసాల్లో శుభకార్యాలు ఉండవు. పూర్తిగా దైవారాధనకే అంకితం చేసినట్టుగా ఆ మాసాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వామివారి ఆరాధన చేసుకోవడానికి చాలా అత్యుత్తమమైన కాలం కూడా చెప్పడం జరిగింది. ఇక రంగవల్లులు, సంక్రాంతి ముగ్గులు అంటాం మనం. ఈ నెలంతా కూడా ఈ పిల్లలు కానీ కన్యలు కానీ అందరూ కూడా రంగవల్లులు ఇంటి ముందు తీర్చిదిద్దుతూ ఉంటారు. ఎందుకంటే ఎటువంటి దైవ కార్యం చేయాల్సి వచ్చినా కూడా మనం ఈ సహజంగా ఏం చేస్తాం, పరిసరాలన్నీ శుభ్రంగా చేసుకొని గోమయంతో అలుక్కొని చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దాం. ఆ స్వామివారిని మన ఇంటికి ఆహ్వానించాలంటే మరి ఎలాగ ఇనాగ్రేట్ చేసినట్టుగా ఎలా చేయాలి, రకరకాల రంగుల ముగ్గులు, దాంట్లో కూడా ప్రకృతి సంబంధమైన ముగ్గులన్నీ కూడా వేయటం జరుగుతుంది. మనకి చూస్తుంటే విచిత్ర కనిపిస్తుంటాయి, రోజుకు ఒక పోటీలు జరుగుతుంటాయి. ఆర్ట్ కూడా ఆ రకంగా కూడా ముగ్గులన్నీ వేసి ఆ స్వామివారి ఆరాధనకి ముందు సన్నాహంగా ఆయన ఆహ్వానించడానికి తగ్గట్టుగా కూడా మనకి ముగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే సైంటిఫిక్గా చూసినా కూడా ఈ కాలం అత్యంత చలికాలం, అంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది. మనందరం తెల్లవారుజామునే చేయవలసిన పూజలు అవి చెప్పుకున్నాం ధనుర్మాసంలో ప్రత్యేకంగా. అంటే దానికంటే ముందు లేచినప్పుడు, పూజ కంటే ముందు మనం ఏం చేస్తాం, పరిసరాలు శుభ్రం చేసుకుంటాం. వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది, అంటే కండరాలన్నీ కొంచెం పట్టేసినట్టుండి నొప్పులు ఇలాంటివన్నీ ఎక్కువ రావడానికి ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే దానివల్ల వంగి ఆ పరిసరాలని శుభ్రం చేసుకొని ముగ్గులు వేయటం అవన్నీ వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆ స్త్రీలకి ఒక రకమైన బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా తయారవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా అనుకూలిస్తుంది సైంటిఫిక్గా కూడా. అలాగే మన సహజంగానే ఎవరైనా ఒక చీఫ్ గెస్ట్ని ఎవరిని పిలిచినప్పుడు మన ఇంటికి ఎలా మనం పిలుస్తాం, దాన్ని డెకరేట్ చేస్తాం కదా. అలాగే ఇంటికి ఆ స్వామివారిని గోదాదేవిని మన ఇంటికి పిలిచి ఆరాధన చేస్తున్నప్పుడు భావనతో, ఎందుకంటే లేపి ఆయన్ని మేలుకొలిపి మన ఇంటికి వచ్చి మనతో రోజు ఆయనతో మాట్లాడి ఆయనతో వెళ్తున్నాం మనం. అందుకని ఇల్లంతా కూడా పరిసరాలంతా కూడా గీతల ముగ్గులతోనూ రకరకాల ముగ్గులతో కూడా ఆరాధించడం కూడా ఒక రకంగా చెప్పవచ్చు. ఒక రకంగా కళని, ఆడవాళ్ళలో ఉన్న కళని కూడా బయటికి రావడం కింద కూడా చూసుకోవచ్చు. అదే ప్రత్యేకంగా సంక్రాంతి ముగ్గులు అని చెప్పేసి ఈ నెల రోజులు కూడా చాలా మంచి మంచి రంగురంగుల ముగ్గులు వేయడం, ఆ ముగ్గుల మధ్యలో ఈ ఆవు పేడ గో ఆరాధన కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా. ఎవరైతే ఆ వేసాగి కనిపిల్లందరూ ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ కాలంలో వచ్చే బంతి పూలు, గుమ్మడి పూలు ఇవన్నీతో అలంకరించి పసుపు కుంకాలు పెట్టి ఆ కీర్తిస్తూ కూడా చక్కగా ఆయన్ని పాటలు పాడటం, ఆరాధన చేయడం కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇలా చేస్తే కనుక ఈ మాసంలో వివాహం తొందరగా అవుతుంది. ఎటువంటి దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా జాతకంలో కూడా తొలగి ఆ కన్యలకు వివాహం జరుగుతుంది. అలాగే మొత్తం ముగ్గులు ఇవన్నీ వేయడంలో ఈ ఆరాధన చేయడం వల్ల ఈ మాసం అంతా కూడా స్త్రీలకు కూడా సౌభాగ్యం లభిస్తుంది. సౌభాగ్యం అంటే లక్ష్మీ ఆరాధన, ఇందాక ఆయన చెప్పినట్టు లక్ష్మీ మాసం ఇదంతా మనకి.
కాబట్టి ఆ లక్ష్మీ ఆరాధన పొందాలంటే దాంట్లో భాగంగా ఈ పరిశుభ్రత శుభ్రత ఉన్నతోటే అమ్మవారు లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి దానికి ఆడటం, అలాగే ఆహారం బియ్య పిండితో ముగ్గులు వేయటం వలన పశుపక్షాలు ఈ చలికాలంకి ఇవన్నీ తినడానికి చీమలు, చిన్న చిన్న పురుగులు, బయట వాటికి కూడా ఆహారం ఇవ్వాలి కదా. ఈ మనం బియ్య పిండితో ఈ ముగ్గులు వేయటం వలన వాటికి కూడా ఆహారం లభిస్తుంది, పరిసరాల్లో శుభ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా చలికి కూడా ఏంటంటే కొంచెం ఈ బ్యాక్టీరియాస్ అవన్నీ డెవలప్ అవ్వకుండా, చలి జలుబు రాకుండా మనం ఆవు పేడతో అలగటం వల్ల కూడా ఆ సూక్ష్మ క్రిములు కూడా వచ్చి అంత విశేషంగా అన్ని రకాలు కూడా ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, అన్ని రకాలుగా, శారీరకంగా, ఆయుర్వేద పరంగా చూసినా కూడా ఎటు చూసినా కూడా ఈ మాసం అత్యుత్తమమైన పవిత్రమైన మాసం. దానిలో ఉన్న ఆచారాలు కూడా మనకు పెట్టే నైవేద్యాలు కానీ, ఈ పూజలు కానీ, విధి విధానాలు కానీ ఏవి చూసినా కూడా చాలా విశిష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఏ ఆచారం పెట్టినా, ఏ పని పెట్టినా, ఏ పండగ ప్రత్యేకత పెట్టినా ఆ కాలానుగుణంగా అప్పుడు వచ్చే ఋతువు, అప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే జరగడం జరుగుతుంది. అంత మనకి ఆరోగ్యం, స్వామివారి ఆరాధన చాలా విశిష్టంగా చెప్పబడిన మాసం కాబట్టి అంత ప్రత్యేకత ఈ మాసంలో ముగ్గులకి, రంగవల్లులకి చెప్పడం జరుగుతుంది. మంచి విషయం తెలియజేశారమ్మా. గోపీనాథ్ గారు, ధనుర్మాస వ్రతము, శ్రీవ్రతం గురించి ఇందాకే మాట్లాడుకున్నాము. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా వివరించారు. మరి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో కూడా తెలియజేస్తారా? ధనుర్మాసంలో ఇందాక మనం అనుకున్నట్టుగా తెల్లవారుజామునే నిద్రలేచి గోదామ్మవారి యొక్క చక్కటి కీర్తనలతో పాసురాల్ని, తిరుప్పావై పాసురాల్ని మనం పాడతాం. తిరుప్పావై పాసురాలతో స్వామిని సేవించేటువంటి సేవాకాలం అనేటువంటి కాలం తెల్లవారుజామునే జరుగుతుంది. ప్రతి వైష్ణవ ఆలయాల్లో కూడా గోదామ్మవారిని, రంగనాయకుడిని విశేషమైనటువంటి స్థానంలో అలంకారం చేసి ఉంచుతారు. కాబట్టి తెల్లవారుజామునే అందరూ ఎవరైతే ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నారో వారు మొట్టమొదటిగా చక్కగా తెల్లవారుజామున ఆలయానికి రావటం. మొట్టమొదటి రోజు వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేన ఆరాధనా కార్యక్రమంతో ఈ ఆచార్య కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. చేసి ఆ రోజు రక్షాబంధనాన్ని ధరింపచేసుకుంటారో, ఎవరు ఏ గృహాల్లో ఈ ధనుర్మాస వ్రతం చేసుకునేటువంటి వారు చక్కగా, చాలామంది ఈ వ్రతాన్ని మధ్యలో ఇబ్బందులు కలిగేటువంటి వారు ఆపేస్తారు. అలా కాకుండా ఒక దీక్షగా కట్టుబడి అమ్మవారు చెప్పిన విధంగా మనం 30 రోజులు తెల్లవారుజామునే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది విశేషమైంది. రోజుకొక పాసురాన్ని అమ్మవారికి సేవించటం, రంగనాయకుడికి అష్టోత్తర ఆరాధన చేయటం, విశేషమైనటువంటి నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు చేసుకోవటం, స్వామికి విశేష అలంకారాలు చేసుకోవటం. ఈ 30 రోజులు కూడా అనేక పండుగలు కూడా మధ్యలో వస్తాయండి. అంటే ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణ భగవానుని అర్చన చేయటానికి అనువైనటువంటి మాసం కూడా. కాబట్టి గోపికలందరూ కూడా స్వామివారి యొక్క ముఖవర్చస్సును చూసి కీర్తించారు కృష్ణ పరమాత్మని. గోలోకంలో ఉన్న రాధాదేవి కూడా దీక్ష పట్టిందట. అందుకని పరమాత్మని బృందావనంలో స్వామివారిని చూస్తే ఆయన ఎక్కడున్నాడు అంటే మొట్టమొదటిగా గోలోకంలో ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అక్కడి నుంచి మరి గోదామ్మవారు తన తపస్సు, కఠినమైనటువంటి తపస్సు వల్ల, ఈ 30 రోజులు చేసినటువంటి సేవ వల్ల అమ్మవారే 30వ రోజు అయ్యవారిలో అంతర్లీనం అయిపోయినటువంటి విశేషాలు మనం గోదారంగనాయ కళ్యాణంలో చూస్తాం. కాబట్టి గోదాదేవి ప్రతిరోజు కూడా స్వామిని అత్యంత ప్రేమపూర్వకంగా భగవంతుని ఆరాధన చేసేది. అంటే మనకేం అర్థం అవుతోంది అంటే, ఇప్పుడు మాసం చూస్తేనా మనం తెల్లవారుజాము నిద్ర లేచే మాసం కాదు, చాలా కఠినమైన మాసంగా ఉంది. మరి ఈ మాసంలో కొన్ని కఠినమైన దీక్షలు ఏమిటి అంటే, శిరస్నానం చేయటం, ఆలయానికి రావటం, ఈ చలిలో కూర్చుని అర్చనలు స్తోత్రాలు చేయటం అంటే కొంచెం కష్టమైంది. అందులో ద్రవిడ సాంప్రదాయంలో ఉన్నటువంటి తిరుప్పావై పాసురాలు చదవటం అంటే కాస్త ముందుగా గురుముఖంగా చదువుకుని కూడా ఉండాలి. కాబట్టి ఈ 30 రోజులు ఒకవేళ మనం ఏం చదవలేదండి, మనకు పాసురం రాదు, ఆలయానికి వెళ్ళటం, ప్రసాదం తీసుకోవడంతో మనకేమి తెలియదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ 30 రోజులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి గృహంలో కూడా చక్కగా ఈ గోదాదేవి మనం చిత్రపటాన్ని పెట్టుకుని ఇంట్లో చేసుకునేటువంటి వారు, ఆలయానికి వెళ్ళలేని వారు కూడా గోదా రంగనాయక అష్టోత్తరాన్ని ప్రతిరోజు కూడా చదువుకుని చక్కగా అమ్మవారికి చక్కటి పుష్పాలు, అంటే ఈ మాసంలో వచ్చేటువంటి ఏ పుష్పాలు ఉంటాయో ఆ చక్కటి సుగంధ పుష్పాల చేత అమ్మవారిని ఆరాధన చేయటం, అలాగే రంగనాయకుడిని తులసి మాలల చేత అలంకారం చేయటం. ప్రతిరోజు కూడా శ్రీకృష్ణ భగవానుడికి తులసిమాల వేసి ఆ రంగనాయకుడి యొక్క అష్టోత్తరాన్ని ఒకటి చదువుకున్నప్పటికీ కూడా
ఈ మాసమంతా కూడా వచ్చే వ్రతఫలం దక్కుతుందండి. అలాగే ఈ యమనియమాదులు ఏమిటి అంటే ఆహార విహారాల్లో మార్పులు ఉంటాయి. మరి ఈ నెల రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి మరి అవుట్ సైడ్ మనం ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. కాబట్టి ఈ దీక్ష అంటే ఏమిటి? ఈ దీక్ష అంటే ఈ నెల రోజులు సత్యాన్ని పలకటం, చక్కగా కింద పడుకోవటం, ప్రాతకాలం లేవటం, శిరస్నానం ఆచరించడం, ఇంట్లో మీ వ్యవహారం అంతా ప్రభాత కాలం నుంచి అన్నీ ఫ్రీ అయిపోతాయండి. అంటే ఇదంతా కూడా తెల్లవారుజామున జరిగేటువంటిది. అంటే సుమారు 4:30-5 నుంచి 7 గంటల లోపు జరిగేటువంటి కార్యక్రమం అంతా ధనుర్మాస దీక్ష. కాబట్టి గోదామవారు ఆ సమయంలోనే గోపగోపికలందరితో నిద్రలేపింది. ప్రతి పాసురంలో కూడా అదే అర్థంతో ఆ భావనతో ప్రేమపూర్వకంగా రంగనాయకుడిని కొలిచింది. కాబట్టి ఆమె కొలిచినటువంటి ఆ మేలుకొలుపులన్నింటిలో కూడా శ్రీరంగనాథుడు అనుగ్రహించేటువంటి విధానాలన్నీ ఉన్నాయటండి. స్వామివారు ఆ రకంగా కొంతమంది ప్రేమపూర్వకంగా పిలిస్తే మాట వింటారు, తెలిసిందే కదండి. మరి భగవంతుడు అర్చావతార రూపంలో మన మనస్సులో కొంతమందిని ఆయా నామాలతో పిలిస్తే తొందరగా అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీరంగనాయకుని కూడా గోదామవారు అనేక భక్తిపూర్వకమైన కీర్తనల చేత మేలుకొల్పిందట. అందుకని ఈ మేలుకొలుపు పాటలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయటండి. కాబట్టి నలుగురు 4 వీధుల నుంచి చక్కటి సంకీర్తనలతో భజనలు చేసుకుంటూ రావటం, మరి స్వామికి ఇష్టమైనటువంటి వెన్నపూసని వెన్నను నివేదన చేయటం, మరి గంగానాల ఉత్సవం చేస్తారు. ఈ ధనుర్మాసంలో ఒక 20 రోజులు చేసిన తర్వాత స్వామివారికి ఒక తోటోత్సవం చేస్తారు. అంటే ఒక తోటలో గోదాదేవిని రంగనాయకుడిని ఉంచటం. ఆ తోట ఎటువంటి తోట అంటే మరి తులసి వనం కదా అమ్మవారి. ఆ తులసికి సంబంధించినటువంటి వనంలో రంగనాయకుడిని గోదాదేవిని సాయంకాలం వేళ విశేషమైన ఉత్సవాన్ని చేసి సంకీర్తనలు పాడి, కీర్తనలు పాడి, వాటి భావాలు చెబుతూ తిరుప్పావై పాసురాలను పాడి విశేష మంత్రోచ్చరణ చేత స్వామివారిని ఆరాధన చేస్తారు. ఇలా ఈ 30 రోజులు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి దీక్షలో ఉన్న వేడుకగా చేసేటువంటి మాసం. దీంతోపాటు అమ్మవారికి చక్కగా రోజు విశేషమైన ప్రసాదాల్ని స్వామివారికి సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవటం, దీక్షగా ఏకభుక్తంగా ఉండేటువంటి వారు ఒక పూట భోజనం, నేలపడక పడుకోవటం, ప్రతిరోజు కూడా స్వామివారికి ఇష్టమైన వెన్నని నివేదన చేస్తున్నాం కాబట్టి పాలతో కూడుకున్న పదార్థాలను, పెరుగును, నెయ్యిని ఈ నెల రోజులు వాడకుండా నియమనిష్టలతో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చేసినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గోదామవారిని విశేషంగా ఆరాధన చేసుకోవటం. అలాగే భోగి పండగ వరకు ఈ వ్రత నియమాదుల్లో గ్రామాన్ని దాటకుండా, పొలిమేరలు దాటకుండా గ్రామంలో ఉంటూ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ 30వ రోజు గోదారంగనాయ కళ్యాణంలో తలంబ్రాలు పోసి గోదామ్మవారిని అయ్యవారిలో లీనం చేసేటువంటి మన మనస్సును కూడా భగవంతుడికి లీనం చేసి 30వ రోజు ఈ వ్రతఫలాన్ని పొందేటువంటి రోజుగా, సంక్రాంతి పండగకి ముందు రోజుగా గోదారంగనాయ కళ్యాణంతో ఈ దీక్ష అనేది ధనుర్మాస వ్రత దీక్ష పూర్తవుతుంది. చక్కగా ప్రతి పాసురంలో ఆ పాసుర భావాన్ని తెలుసుకోవటం, ఉదయం అంతా వ్రతం చేయటం, స్వామివారికి పాసురాలు పాడటం, స్వామిని కీర్తనలు చేయటం, హారతలు ఇవ్వటం, భజనలు చేయటం, గోపగోపికలతో కూడుకోవటం, స్వామిని నిద్ర లేపటం, మేలుకొలుపు సేవాకాలాలు చేయటం, సాయంకాలం అవుతూ ఉండగా వాటి అర్థాలు తెలుసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేత శ్రీ వెంకటేశ్వరుని కూడా ఆరాధన చేస్తూ వైష్ణవ సాంప్రదాయంలో ప్రతిరోజు ఒక పండగ వేడుకగా వైష్ణవ ఆలయాలు కలకలకల్లాడుతుంటాయి ఈ నెల రోజులు. కాబట్టి ఇలా 30 రోజులు ధనుర్మాసం అత్యంత శక్తివంతమైనదిగా, ఏ వ్రతం చేసినా ఈ మాసంలో విశేష ఫలితాలు వస్తాయటండి. అందుకనే అనపాయనిగా ఉన్నటువంటి స్వామివారు ముందుగా లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకున్నాం అనుకోండి. లక్ష్మీ ఎవరి ప్రసన్నం వల్ల వస్తుందంటే వెంకటేశ్వరుడు అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ముందు మనం ప్రసన్నం చేసుకోగలిగితే స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా మనకు కలిగింపజేస్తుంది అమ్మవారు. కాబట్టి అయ్యవారికి చెప్పి వాడు చేసిన దీక్ష ఎవరు చూస్తారు? అమ్మ చూడదా? ప్రతిరోజు మనం చేసిన దీక్ష, మన కఠిన యమ నియమాదులన్నీ కూడా అమ్మవారు చూసి శీఘ్రమైన ఫలితాలు పొందాలంటే ఈ నెల రోజుల్లో కూడా మనం సత్యంగా చక్కటి మాటలు, మంచి మాటలు పలుకుతూ, మరి చెడుకు దూరంగా ఉంటూ, దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ, మరి ఈరోజు అనేక దీక్షల్లో ఇటువంటి నియమాలు ఉన్నప్పటికీ కూడా సరిగా ఆచరణ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ వ్రతంలో విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేసుకోవచ్చు. గృహంలో ఉండేవారు చేయొచ్చు. మరి గృహంలో ఉండి చేస్తే మన కుటుంబానికే శ్రేయస్సు, మరి ఆలయంలో ఉండి చేస్తే సమస్త సమాజానికి శ్రేయస్సు. కాబట్టి ఆలయంలో చేసేటువంటి ఈ దీక్షల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మరి భగవత్ అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ ధనుర్మాసం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. చక్కటి వివరణనిచ్చారండి. అమ్మ, ఈ ధనుర్మాసంలో గోదమ్మ ఆరాధన, శ్రీ మహావిష్ణువు ఆరాధన గురించి మాట్లాడుకుంటున్నాం. శివ ఆరాధన కూడా ఈ మాసంలో ఉందా?
విశేషంగా శివకేశులకి అభేదం ఉన్నప్పటికీ కూడా ఈ ధనుర్మాసంలో శివారాధన కూడా చాలా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శివారాధన తిరుప్పావై ఎలా అయితే వైష్ణవాలయంలో సుప్రభాతం ప్రకారం చదువుతారో అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మన బ్రాహ్మీ ముహూర్తంలో శైవ క్షేత్రాల్లో కూడా మనకి తిరుమంబై అనే ఒక స్తోత్రాన్ని మాణిక్యవాచి గారు చేసిన శ్లోకాల్ని పారాయణ చేయడం సుప్రభాతంలా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చిదంబరంలో ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఇది పారాయణ చేయడం మనకి సుప్రభాతం ప్రకారం. అలాగే ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయని కూడా మనకి ఈ మాసం ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. అలాగే ఈ మాసంలో పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా కాత్యాయని వ్రతం ఆచరించడం వలన ఎవరికైనా వివాహం మంచి వరుడు అంటే రాబోయే భర్త సద్గుణ సంపన్నుడు వచ్చి అన్యోన్య దాంపత్యం కావాలంటే ఈ ధనుర్మాసం మొదలప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకోవడం కూడా మనకు కనిపిస్తుంది. అందుకే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుందరి గారికి మీ సందేహం తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే అండి మేడం. ఇప్పుడు ఉదయాన్నే అయితే నగర సంకీర్తన చేస్తున్నాం. మామూలుగా 4 వీధులు తిరిగి 4 దేవాలయాలు ఉన్నాయండి ఇక్కడ. అక్కడ అది ఇంకా అలా కంటిన్యూగా చేయాలండి. ఏకాదశి కొంచెం మంచిదని అనుకుంటున్నాను. అలాంటివి ఏంటి అమ్మా, మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది, కొంచెం స్పష్టంగా తెలియచేయండి. అంటే ఏకాదశి రోజు చేస్తే సరిపోతుందా, రోజంతా ప్రతిసారి రోజు చేయాలా అని? అదే అంటే ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే శక్తి ఉన్నవాళ్ళు మాసం అంతా దీక్ష పట్టినప్పుడు మార్గళీ వ్రతం అనే పేరుతో ఈ మొత్తం మాసం అంతా కూడా చేస్తారు. తెల్లవారుజామున లేచి మనకి అలా అన్ని రోజులు కుదరకపోవచ్చు కదా. దాంట్లో శాస్త్రంలో కొన్ని వెసులుబాటు ఇచ్చింది. 8 రోజులైనా చేయండి, 6 రోజులైనా చేయండి, కనీసం 1 రోజన్నా చేయండి. కాబట్టి మీరు అనుకున్నట్టు ఏకాదశి రోజు చేయటం విశేషమే, 1 రోజు చేసినా విశేషమే. కుదిరి మనకి శక్తి ఉంది ప్రతిరోజు కూడా లేవగలుగుతాం, ఎర్లీ మార్నింగ్ చేయడం అన్నది కూడా విశేషమే. ఒకవేళ వ్రతం పాటించలేకపోయినా కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి మనం దీపారాధన చేసుకొని స్వామివారికి అనుగుణంగా ఈ పాసురాలు వినటం కానీ చదవటం కానీ, చదవలేని పక్షంలో వినటం కానీ, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, గోదాదేవి రంగనాథుల దేవి యొక్క అష్టోత్తర శతనామం చదువుకోవటం, ఇవన్నీ కూడా విశేషంగా కనిపిస్తాయండి ఈ మాసంలో. కాబట్టి ఎన్ని రోజులు చేశాకంటే భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్. ఈ మాసం ఒక ప్రత్యేకతే మనకేంటంటే శరణాగతి. మనం ఎక్కడుండి చేసినా కూడా ఆ భగవంతుడు దిగి వస్తాడు అని చెప్పడానికి నిదర్శనమే ఈ మనకి ధనుర్మాసం. ఎందుకంటే గోదాదేవి దగ్గర రంగనాథుడే వచ్చాడు, ఆవిడ అక్కడే ఉండి చేసినా కూడా. కాబట్టి మనం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి దీపారాధన చేసుకోవడం, మన శక్తి ఉన్నంత వరకు ఆ దైవారాధన చేసుకోవడం, మనకు తోచిన నైవేద్యం మనకి ఏది కుదిరితే అది. ఎందుకంటే భగవద్గీతలో అని చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలంతో. మనకి ఏది కుదిరితే అది మీ శక్తి అనుసారం చేయండి. శక్తిని మించి కూడా చేయకలు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నామస్మరణ చేసుకున్నా కూడా విశేషమైన ఫలితాలే ఉంటాయి, ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా. అమ్మా, ఈ ధనుర్మాసంలో శివ ఆరాధనలో భాగంగా కాత్యాయని వ్రతంతో పాటు ఇంకా ఏమేమి ఆచరించాలి? ఈ కాత్యాయని వ్రతం ప్రతిరోజు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, చేస్తారు. ఎందుకంటే పెళ్లి కానీ వివాహం కానీ స్త్రీలు చేయటం వలన గుణవంతుడైన భక్త దొరకడానికి, అవివాహితులు వివాహం శీఘ్రంగా జరగడానికి కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఈ మార్గళీ వ్రతం పేరుతో కూడా ప్రతి మాసం అంతా కూడా చేస్తారు. మనం పెళ్లి కాని పిల్లిందా చెప్పినట్టుగా ఈ గొబ్బెమ్మల్ని పెట్టుకోవటం, ఈ ఆరాధన, గోసేవ చేయటం, గో ఆరాధన చేయటం, ఇది కూడా మనకి ఈ మాసం అంతా కూడా కనిపిస్తుంది. అలాగే శివారాధన, వైష్ణవారాధన, శివకేశుల అభేదం లేదు. ఏ రకంగా పూజించినా కూడా అమ్మవారిని ఆరాధించడం. ఎందుకంటే నారాయణి అన్నది విష్ణుమూర్తి ఆరాధన చేసినప్పుడు నారాయణి ఆవిడ సహోదరే అమ్మవారు. కాబట్టి అమ్మవారి శక్తి ఆరాధన చేసుకోవడం, అమ్మవారి ఆరాధన, పార్వతీదేవి ఆరాధన చేసుకోవడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఈ మాసం అంతా కూడా. అంటే ఏ రకంగా చేసినా భగవత్ ఆరాధనకి ఈ మాసం ప్రశస్తంగా చెప్పబడింది. మీరు ఎవరికి ఇష్టమైతే వారిని చేసుకుని, అంటే మొత్తం అంతా ఉన్నది ఒకటే కదా, ఈ రూపాలు వేరేనా. కాబట్టి ఇది మనకి ప్రత్యేకంగా తెలుస్తున్న విషయం. మంచి విషయం తెలియజేశారమ్మా. గోపీనాథ్ గారు, ప్రతి మాసంలో కూడా దాన ధర్మాలకి విశేషమైన స్థానం మన సంప్రదాయం కల్పించింది. మరి ఈ ధనుర్మాసంలో ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచిది? ధనుర్మాసం అండి, ఈ మాసంలో మనం ఏది దానం చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే ఈ వ్రతం ధనుర్మాస వ్రతదీక్ష చేసేటువంటి వారు ధనుర్మాసంలో రంగనాయకుడికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇచ్చేటువంటి దానాల్లో గోదానం చాలా విశేషమైనదండి.
కాబట్టి గోవుల్ని ఆరాధన చేయటం, ఇందాక మనం అనుకున్నాం, వారు అన్నట్టుగా చక్కగా రంగవల్లులతో ముగ్గులు పెడతామండి. ఈ మాసం అంతా కూడా అలంకారం బాగా చేస్తాం. ఎందుకు అలంకారం ఎవరికి ప్రీతి అయింది అంటే మహావిష్ణువుకు ప్రీతి అయింది. మరి విష్ణువుకు ప్రీతి అయింది మనం చేసినట్లయితే భగవంతుడు శీఘ్రంగా అనుగ్రహం కలగాలనే కదా. కాబట్టి భగవంతుడికి ఇష్టమైనది ఏదైనా మనం దానం చేయొచ్చు ఈ మాసంలో. కాబట్టి శ్రీమన్నారాయణుడు తప్ప సమస్త లోకాల్లో ఏ దానం ఇచ్చినా పుచ్చుకోగలిగే సమర్థుడు శ్రీకృష్ణ భగవాన్. కాదు వద్దు అనే ప్రసక్తి లేదటండి. కాబట్టి నీ మనస్సులో ఈ ధనుర్మాసంలో నీవు వస్త్రదానం ఇస్తే విశేషమైనటువంటి వస్త్రాలకు లోటు ఉండదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడిని మనం ఏది దానం ఇవ్వగలిగే శక్తి ఇమ్మని మొట్టమొదటి మనం కోరుకోవాలట. కాబట్టి ఈ 30 రోజులు కూడా స్వామివారికి వెన్నపూసను దానం మనం చేయటం, చక్కగా స్వామివారి ఆలయానికి దానంగా ఇవ్వటం, నెయ్యిని ఇవ్వటం, నెయ్యిని దానం ఇవ్వటం వల్ల పితృదేవతలు ఆనందపడతారు. అలాగే స్వామివారికి పాయసాన్ని చక్కగా సమర్పణ చేయటం. మరి దానము అనేక రకాలండి. మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఇస్తాం. చూడండి, ఆలయాల్లో మనం ఇవన్నీ ఇవ్వలేకపోయినప్పటికీ ఆ ఏర్పాట్లు చేసేటువంటి ఆలయాలకు మనం కొంత డబ్బు రూపేణా వస్తు రూపేణా మనం దానం చేయటం వల్ల కూడా మనకి ఈ గోదా రంగనాయకుల వ్రత ఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి ఈ 30 రోజులు కూడా ఈ గోదాదేవికి గంగానాల పండుగ మనం అన్నాం. అంటే ఈ 108 గంగానాలతో స్వామివారికి పాయసాన్ని పెట్టి దాని మీద వెన్నపూసలేసి చక్కటి సంకీర్తనల ద్వారా స్వామివారిని మనం ఊంజల సేవ, ఉయ్యాల సేవ లాంటివి చేసి స్వామికి భక్తిపూర్వకంగా సమర్పిస్తాం. మనం సమర్పించే ప్రతి వస్తువు దానం రూపంలో చూసుకుంటే విశేషమైన ఫలితం వస్తుందండి. కాబట్టి గోదానం మాత్రం గోదా కళ్యాణాలు విశేషంగా చెప్పబడింది. కాబట్టి గోదానం సర్వదేవతలకు ప్రీతైనది. కాబట్టి కన్యాదానంలో కూడా అండి, మనం అమ్మాయిని కన్యను దానం చేసే ముందు గోదానం అనే దానాన్ని మనం చేయిస్తాం. వైష్ణవ సాంప్రదాయంలో గోదారంగనాయ కళ్యాణంలో గోదానానికి అత్యంత విశేషమైనటువంటి స్థానం ఉంది. ఈ 30 రోజుల్లో చక్కటి గోవు, మరి ఆ పాలతో కూడుకుని పాలు వచ్చేటువంటి మంచి ఒక దూడ కలిగినటువంటి గోవుతో దానం ఇవ్వటం వల్ల ఆ గోవుని సాకి ఆ వచ్చిన పాలను స్వామికి సమర్పణ చేయటం వల్ల గోదానం ఇచ్చినటువంటి వాడికి పుణ్యఫలం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. చక్కని వివరణ ఇచ్చారు గోపీనాథ్ గారు. అమ్మ, అలాగే గోపీనాథ్ గారు, అసలు ధనుర్మాసం అంటే ఏమిటి, ఈ ధనుర్మాసానికి పేరు ఎలా వచ్చింది, ఈ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు, తిరుప్పావైకి ఉన్న విశిష్టత, ఈ మాసంలో చేయాల్సిన దాన ధర్మాల గురించి చక్కని వివరణనిచ్చారమ్మా. ఇద్దరికి ధన్యవాదములు. సర్వే జనా సుఖినో శుభం. జై శ్రీ. ఇదండి ఇవాల్టి ధనుర్మాసంలో విష్ణు ఆరాధన ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.